guys, welcome back to our channel Shruti Vlogs. ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో నైట్ 12 o'clock నుంచి ఆల్మోస్ట్ సెకండ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ సెకండ్ ఛాలెంజ్ కన్నా ముందు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ అనేది ఇచ్చాడు. ఏంటంటే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక వార్నింగ్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఇవ్వడం జరిగింది. దట్ వార్నింగ్ ఏంటంటే మీరు బిగ్ బాస్ రూల్స్ని అధిగమిస్తున్నారు, పాటించట్లేరు. సో మీకు అసలు బిగ్ బాస్ అంటే విలువ లేదు, ఇంకా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అన్నట్టు కొంచెం వార్నింగ్, గట్టి వార్నింగే వచ్చింది. చాలాసేపటి వరకు వాళ్ళకి వార్నింగ్ వలన వాళ్ళంతా డిస్టర్బ్ అయ్యారు. సో మంచిగానే తిట్టాల్సిందే, ఎవడు వింటున్నాడు? బిగ్ బాస్ వాళ్ళే బిగ్ బాస్ అని అనుకొని మొత్తం బిహేవ్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ బిహేవియర్ వలన ఆల్మోస్ట్ టీఆర్పీ కూడా పడిపోతుంది. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారంటే టైమర్ని ఓనర్స్కి 1 hour టైం పెంచేశారు పనిష్మెంట్ వైజ్. ఎవరు బిగ్ బాస్ రూల్స్ పాటించట్లేరు అనే విధానంగా పనిష్మెంట్ ఇచ్చారు. సో దట్ పనిష్మెంట్లో భాగంగా ఓనర్స్కి వచ్చేసి 2 hours ఇంక్రీజ్ చేశారు, టెనెంట్స్కి వచ్చేసి 1 hour టైంని ఇంక్రీజ్ చేసేసారు. సో ఇది అయిపోయిన తర్వాత ఛాలెంజ్ 2 అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఇప్పటి వరకు జరిగిన షోస్ 9 సీజన్స్ జరిగినాయి విత్ ఓటీటీతో సహా కలిపితే ఆ సీజన్స్లో ఇప్పటి వరకు ఇంత దరిద్రగొట్టు టాస్క్ నేను చూడలేదండి. నేను బిగ్ బాస్కి పిచ్చి ఫ్యాన్ని, బట్ ఇప్పటి వరకు అంత దరిద్రగొట్టు టాస్క్ నేను చూడలేదు. సో ఎందుకు ఇది షోలో ఈ టాస్క్ అనేది కూడా అర్థం కాలేదు. టాస్క్ సింపుల్ అండి. ఎవరైతే బజర్ని ఒక్కరే ఇరు టీంలలో వచ్చిన మనకు లైక్ బజర్ని కొట్టకపోతే టైమర్ అనేది 1 hour తగ్గిపోతుంది. ఒకవేళ బిగ్ బాస్ 30 minutes అనేది కంప్లీట్ అవ్వకముందు ఎవరైనా ఒక్కరే కొట్టాలి బజర్ని. ఒక్కరు బజర్ కొడితే వాళ్ళ టైమర్ అనేది టోటల్గా 0కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇద్దరు బజర్ కొట్టారే అనుకోండి, వాళ్ళ టైమర్ అనేది 1 hour ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది బిగ్ బాస్ టైమర్కి సంబంధించి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. దీంట్లో భాగంగా అక్కడ ఒక టెలిఫోన్ ఉంటుంది, ఒక ప్లాస్మా టీవీ అనేది అరేంజ్ చేస్తారు. సో టెలిఫోన్ తోటి కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ప్లాస్మా మీద 30 minutes అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ టాస్క్ అనేది ఇండివిజువల్గా జరుగుతుంది. ఇండివిజువల్గా ఎలా అంటే ఓనర్స్ వచ్చేసి బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర ఆ టాస్క్ ఉంటుంది. అండ్ టెనెంట్స్కి లోపల మెయిన్ హౌస్లో యాక్టివిటీ ఏరియా ఉంది కదా, సో యాక్టివిటీ ఏరియాలో టాస్క్ అనేది జరుగుతుంది. సో ఈ ఇద్దరు ఇండివిజువల్గా టాస్క్లు చేయాలి, ఒకరినొకరు చూసుకోకూడదు. బజర్ అనేది ప్రెస్ చేసినా ఒకరికొకరు కనబడదు. సో ఇక్కడ నమ్మకాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు లేనిదే ఒకరి మీద ఒకరికి నమ్మకం అండ్ ఒకరి మీద ఒకరికి ఫ్రెండ్షిప్, ఇదే వాళ్ళకు లేదు. అది బేస్ చేసుకుని ఆడే టాస్క్ ఇది చెత్త టాస్క్, అంటే చెత్త టాస్క్. టైం వేస్ట్, ఆ చూసే వాళ్ళకి మనకు వేస్ట్, ఆడిన వాళ్ళకు నిద్ర బొక్క. అన్ని బొక్కస్య బొక్కోభ్యః అదే జరిగింది. సో వాళ్ళక్కడ పర్ఫామ్ చేస్తున్నంతసేపు ఫస్ట్ లోపలికి వెళ్ళాక వాళ్ళ టీము వీళ్ళ టీము ఒకటే డిసైడ్. మమ్మల్ని వాళ్ళు నమ్మరు, వాళ్ళని మేము నమ్మం. ఒకవేళ నమ్మి మేము ఆగిపోతే వాళ్ళ టైం 0 అవుతుంది. వాళ్ళే కెప్టెన్సీ కంటెస్టెంట్ రేస్లో వాళ్ళే ఉంటారు, మేము ఓడిపోతాం. సో మాకు అది వద్దు, పెరిగితే ఇద్దరికి పెరగాలి, లేదా తగ్గితే ఇద్దరికి తగ్గాలి అనే ఒపీనియన్లో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా డిసైడ్ అయిపోయి ఓనర్స్ టీంలో ఒక చిన్న గొడవ కూడా జరిగింది. శ్రీజాకి మనీష్కి గొడవ జరిగింది. బికాజ్ ఏంటంటే శ్రీజానే ఒక్కటే వాగుడుకాయ కిసిపిట్ట ఒర్రినట్టు ఒర్రుతా అంది. మనం ఇది చేద్దాం, మనం అది చేద్దాం, వద్దు, మనం నమ్మించి మనమే ఫస్ట్ కొట్టేద్దాం, ఫస్ట్ బెల్లి కొట్టేసినాకనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి వాళ్ళ మాటల్లో పెట్టేసి మనం బెల్లి కొట్టుకున్నాం, మనమే ఉన్నాం, వాళ్ళకి చేయలేదని చెప్దాం అది అనేసి వాళ్ళు ఒక కన్నింగ్ ప్లాన్ వేసుకొని ఒకటే ఉరుతాంది, తనకు తనే ఉరుతాంది. తను ప్రియా ఇద్దరు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక అక్కడ ఉన్న బాయ్స్ లైక్ భరణి గారు, మనీష్ గారు, హరీష్ గారు, కళ్యాణ్, డీమన్ పవన్ వీళ్ళకు అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. సో దానికి మనీష్కి కొంచెం కాలుతుంది కదా, అసలుకే
తక్కువ కాదు కదా. సో మనీష్కి కాలింది, మనీష్ అరిచాడు శ్రీజ మీద, నువ్వు ఒక్కదానివే ఉన్నావా, పాయింట్స్ నీకు ఒక్కదానికే ఉందా, నువ్వు మాట్లాడని ఎదుటి వాళ్ళని అని చెప్పేసి అంటే ఇక కొంచెం గొడవ అయింది వాళ్ళిద్దరి మధ్యలో, కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగింది. తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఫస్ట్ బెల్ ప్రెస్ చేసినాక కాల్ చేద్దాం వాళ్ళకు, టైమర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ బెల్ ప్రెస్ చేద్దాం, తర్వాత కాల్ చేద్దాం, కాల్లో పెట్టేసి వాళ్ళని లైక్ బెల్ ప్రెస్ చేయకుండా మనం హోల్డ్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు డిసైడ్. వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నారు, మేము బెల్ ప్రెస్ చేయం, మీరు కూడా చేయకండి, మీరు చేయొద్దు మేము చేయొద్దు, 1 hour తగ్గించుకున్నాం అందరం కలిసి అని చెప్పేసి అన్నారు. సో దానికోసమని వాళ్ళు టైమర్ కోసమని వెయిట్ చేస్తున్నారు. సేమ్ ఇదే కేసు అక్కడ టెనెంట్స్ టీం కూడా లోపల అదే డిస్కషన్ చేయడం జరిగింది. టెనెంట్స్ టీం ఏం మాట్లాడతారు, వాళ్ళు కూడా సేమ్ ఫస్ట్ బెల్ ప్రెస్ చేద్దాం, తర్వాత కాల్ చేద్దాం, వాళ్ళని హోల్డ్లో పెడదాం, సో మనమే ఫస్ట్ బెల్ ప్రెస్ చేసినట్టు అవుతుంది. దానికి సంజన గారు ఈ పాయింట్లో అసలు సంజన గారు నచ్చలేదు నాకు. బికాజ్ ఏంటంటే రీతు అండ్ తనుజ కంటిన్యూస్గా ఫస్ట్ మనం బెల్ ప్రెస్ చేద్దాం, వాళ్ళను నమ్మితే మనం నట్టెట్లో మునుగుతాం. బికాజ్ వాళ్ళు అంటారు కానీ ఖచ్చితంగా బెల్ ప్రెస్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ టైమర్ అనేది చాలా తక్కువ టైం ఉంది, మనకు ఎక్కువ ఉంది. సో వాళ్ళ టైమర్ తక్కువ ఉంది కాబట్టి పోతే 1 hour పెరుగుతుంది అంతే కదా. సో మనం టైమర్ని ప్రెస్ చేద్దాం, బెల్ని ప్రెస్ చేద్దాం అన్నట్టే వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు ఒకవేళ మనం చేయకపోతే వాళ్ళు టోటల్ 0 అయిపోయి కంటెంటెడ్గా వాళ్ళని మనం ఒట్టిగానే పంపించినట్టు అవుతుంది. సో అలా చేయడం మాకు ఇష్టం లేదు, మేము ఇలానే ఉంటామని రీతు అండ్ తనుజ వాళ్ళు స్టాండ్ తీసుకొని ఉన్నారు. బట్ మన సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అలా ఎందుకు, నమ్మకం పెట్టుకున్నాం, మనం నమ్మితే తెలుస్తుంది, ఇది నమ్మకం బేస్డ్ టాస్కే కదా, మనం నమ్ముదాం వాళ్ళని, ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని ఇద్దరం ప్రెస్ చేయకుండా చూసుకున్నాం, ఎందుకంటే 1 hour తగ్గుతుంది కదా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో దీనికి వాళ్ళిద్దరూ అస్సలు ఒప్పుకోలేదు. అఫ్కోర్స్ నేను కూడా అంటే అదే చేస్తా, మీరు చూసినా అదే ఎందుకంటే వాళ్ళ మీద ట్రస్టే లేదు. మనల్ని వద్దని చెప్పి వాళ్ళు టక్మని బెల్ ప్రెస్ చేస్తారు కంపల్సరీగా. సో వద్దు, వాళ్ళని నమ్మొద్దు, మన గేమ్ ఆడదాం అని చెప్పేసి టైమర్ అనేది ఇలా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం కూడా ప్రెస్ చేద్దాం బజర్ని, తర్వాత వెంటనే కాల్ చేద్దాం, కాల్ చేసి వాళ్ళ కాల్ హోల్డ్లో పెట్టేసి వాళ్ళని బజర్ ప్రెస్ చేయకుండా మనం హోల్డ్ చేద్దాం, మ్యాక్సిమం చేద్దాం. కాకపోతే వాళ్ళు వినరు, వాళ్ళు కూడా బజర్ ప్రెస్ చేస్తారు. మనకు తెలుసు ఈ టాస్క్ అనేది వేస్ట్ ఆఫ్ టాస్క్, బిగ్ బాస్కి కూడా తెలుసు మనం ఈ టాస్క్లో ఇలానే పర్ఫామ్ చేస్తాం, మరి బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు అని కూడా వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం కూడా జరిగింది. నాట్ ఓన్లీ మై ఒపీనియన్, అందరి ఒపీనియన్ అదే, అక్కడ ఉన్న గేమ్ ఆడిన వాళ్ళ ఒపీనియన్ అదే అండ్ నా ఒపీనియన్ అదే. ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక మీ ఒపీనియన్ కూడా అదే అవుతుంది. సో వాళ్ళు ఈరోజు మీరందరూ చూసే ఉంటారు ట్రైలర్. సో ట్రైలర్లో ఏమి ఇస్తున్నారు, కన్విన్స్ చేస్తున్నట్టు ఇస్తున్నారు. బట్ దట్ ఫోన్ కాల్కి బిఫోరే వాళ్ళు బజర్ ఇరుపక్షాన టీంలు ఇద్దరు ప్రెస్ చేసేసారు. బజర్స్ ప్రెస్ చేసే వాళ్ళు కాల్స్ మాట్లాడుకున్నారు. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, వాళ్ళ టైమర్లో 1 hour పెరిగిపోయింది, అంతే సింపుల్. 30 minutes అట్లనే సొల్లు కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. 30 minutes అయిపోయినాక బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, ఇద్దరు ప్రెస్ చేశారు, సో ఇద్దరికి 1 hour ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అన్నారు. అప్పటి వరకు ఇది వాళ్ళు ప్రెస్ చేయకముందు వాళ్ళకున్న టైం ఏంటంటే ఓనర్స్ టీంలో 1 hour 41 minutes ఉంది. ఇది ప్రెస్ చేసి 30 minutes అయిపోయినాక వాళ్ళ టైమర్ 1 hour 41 minutes ఉంది. టెనెంట్స్ టీంలో వాళ్ళ టైమర్ వచ్చేసి 3 hours 41 minutes, 3:41 minutes అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో బిగ్ బాస్ అనౌన్స్ చేశాక వాళ్ళ టైమర్ అనేది 1 hour ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఓనర్స్ టీంలో 2 hours 41 minutes, టెనెంట్స్ టీంలో 4 hours 41 minutes. ఇంకా నైట్గా ఈ టాస్క్ తోటి ఛాలెంజెస్ కంప్లీట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఏం చేయలేదు. సో ఏం చేశారు, టెనెంట్స్ టీంలో టెనెంట్స్ అండ్ ఓనర్స్ పడుకోకుండా ఉండాలి. ఇంకా 2.5 hours వాళ్ళు, 4.5 hours వీళ్ళు పడుకోకుండానే ఉండాలి. ఎవరి టైమర్ అయితే 0కి తొందరగా వస్తుందో వాళ్ళు విన్నర్ అవుతారు. సో వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ ఛాలెంజ్ ఏమైనా ఉంటుందో అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎలాంటి ఛాలెంజ్ రాలేదు. 2:41 కాస్త 0కి అయిపోయినాక ఓనర్స్ వెళ్ళి పడుకున్నారు. దెన్ ఆఫ్టర్ వాళ్ళ 0 అయిపోయింది కాబట్టి వీళ్ళు కూడా వచ్చి పడుకున్నారు. క్లియర్ డిక్లేర్డ్ ఓనర్స్ టీమ్ అనేది క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది ఈరోజు
ఈవినింగ్ మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతుంది. సో దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదేనండి మిడ్ నైట్ జరిగిన సెకండ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నాకైతే నచ్చలేదు, మీకు కూడా నచ్చలేదని నాకు తెలుసు. సో ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and encourage me. Thanks for watching. Keep smiling. Bye bye.